ఆయన సీనియర్ నేత 3 సార్లు ఎన్నికల బరిలో దిగి 2 సార్లు విజయం సాధించారు. 4వ సారి పోటీ చేసే అవకాశాన్ని టీడీపీ అధిష్టానం ఇవ్వలేదు. సీటుని త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే కూటమి సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు దాటినా ఆయన ఎమ్మెల్సీ పదవికి అతిగతి లేదు. దానికి తోడు ఉన్న జిల్లా అధ్యక్ష పదవి కూడా పోయింది. నియోజకవర్గంలో ప్రాధాన్యత తగ్గిపోయింది. దీంతో ఆయన అలకబూనారు. అటు అధిష్టానంతో పాటు ఇటు స్థానిక ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారని సమాచారం. ఇప్పుడు ఆయన రూట్ ఎటు? పార్టీ మారతారా లేక కాలం కలిసొచ్చేదాకా వెయిట్ చేస్తారా? ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? పల్నాడు జిల్లా పెద్దకూరపాడు టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాబోయే ఎమ్మెల్సీ పదవుల పందేరంలో అయినా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కు అవకాశం ఇస్తారా అని ఆయన అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2009లో పెద్దకూరపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కొమ్మాలపాటి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ వరుసగా 2వ సారి గెలుపొందారు. 2019లో 3వ సారి బరిలోకి దిగి వైసీపీ నేత నంబూరి శంకర్రావు చేతిలో ఓడిపోయారు. 2024లో 4వ సారి కూడా పెద్దకూరపాడు నుంచి కొమ్మాలపాటి బరిలోకి దిగుతారని అంతా భావించారు. అయితే ఆ ఎన్నికల్లో 40% టికెట్లు యువతకే ఇస్తామని టీడీపీ హైకమాండ్ ప్రకటించింది. దానిలో భాగంగా కొమ్మాలపాటి శ్రీధర్ను కాదని భాష్యం ప్రవీణ్ కు టికెట్ ఇచ్చింది. దీంతో కొమ్మాలపాటి అలిగారు. వెంటనే ఆయనకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టి బుజ్జగించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో కూడా పలుమార్లు ఇదే అంశాన్ని ముఖ్య నేతలు ప్రస్తావించారు. అధిష్టానం ప్రకటనతో శ్రీధర్ మెత్తబడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో శ్రీధర్ సైలెంట్ అయిపోయారు. ఈ 2 ఏళ్ల కాలంలో పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తొలగించారు. ఎమ్మెల్సీ దక్కకపోవడంతో పాటు ఉన్న అధ్యక్ష పదవి కూడా పోవడంతో శ్రీధర్ మనస్తాపానికి గురయ్యారు. నియోజకవర్గంలో కొద్ది రోజుల పాటు తన వర్గం నేతలతో మంతనాలు జరిపి హల్చల్ చేశారు. అయినా అధిష్టానం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. దీంతో పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని కొమ్మాలపాటి శ్రీధర్ వాపోతున్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పెద్దకూరపాడు నియోజకవర్గంపై పట్టు సాధిస్తూ వచ్చారు. దీంతో కొమ్మాలపాటి వర్గానికి నియోజకవర్గంలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందంటున్నారు. నియోజకవర్గంలో జరిగే ముఖ్య కార్యక్రమాలకి కూడా తనకి పిలుపు ఉండడం లేదని జిల్లా నేతల దగ్గర కొమ్మాలపాటి వాపోతున్నారట. అధిష్టానం హామీ ఇచ్చినా ఎమ్మెల్సీ దక్కకపోవడంతో పాటు జిల్లా అధ్యక్ష పదవి కూడా పోవడంతో ఆయన నైరాస్యంలో మునిగిపోయినట్లు చెప్తున్నారు. తిరిగి నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యేందుకు ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నా పట్టు దొరకడం లేదని లోకల్ టాక్. అధిష్టానం గుర్తించి తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏం చేయాలి అనే ఆలోచనలో శ్రీధర్ ఉన్నట్లు సమాచారం. మరి అధిష్టానాన్ని ధిక్కరించి పార్టీ మారుతారా లేక కాలం కలిసొచ్చేదాకా వెయిట్ చేస్తారా? వేచి చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్.